2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. 4వ అధ్యాయం 2వ వచనం. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుష్యుని మనసాక్షి ఎదుట మమ్మను మేమే దేవుని సముఖముందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించున్నాము. చాలు ప్రియమైన దేవుని. గృహ పరిపాలన విషయంలో అంటే కుటుంబాలు ఎలా నమ్మకత్తుకుంటున్నామో, వ్యాపారంలో ఎలా నమ్మకత్తుకుంటున్నామో, ఉద్యోగులు ఎలా నమ్మకత్తుకుంటున్నామో, అధికారములు ఎలా నమ్మకత్తుకుంటున్నామో, పని పట్ల ఎలా నమ్మకత్తుకుంటున్నామో, దేవుని సంఘ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా చాలా నమ్మకంగా జీవించాలంటండి. సంఘ పరిపాలన, గృహ నిర్వాహకత్వం అంటే ప్రియమైన దేవుని పిల్లారా, మనం పాడే పాట, చేసే ప్రార్థన, చెప్పే మాట దేవునికి అంగీకారముగా ఉండాలంటండి. దేవునికి అంగీకారముగా ఉండాలంటండి. ఈనాడు చాలా సంఘాలలో విశ్వాసుల మధ్య లోకం చోటు చేసుకుంది. అంటే ప్రజలను ఆకర్షించాలి, ప్రజలు రావాలి, ప్రజలు చర్చలు నిండిపోవాలి, ప్రజలు ప్రాంగణం నిండిపోవాలంటే లేనిపోని మాటలను బోధించడం నేర్చుకున్నారండి. వాక్యంలో లేనివి, అపోస్తులు చేయనివి, దేవుడు చెప్పలేనివి ఒక ఆచారముగా, ఒక పద్ధతిగా, ఒక నియమ నిబంధనలుగా బోధిస్తున్నారు. దాన్నే పాటిస్తున్నారు, కానీ వాక్యాన్ని మాత్రం అనుసరించి వారు తక్కువైపోయారు. అందుకనే ఈ 4వ అధ్యాయం 2వ వచనంలో ప్రతి మనుష్యుని మనసాక్షి ఎదుట మమ్మల్ని మేమే దేవునికి సముఖముందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యక్రమములను విసర్జించున్నాము. అంటే బోధించకూడని విషయాలు, చేయకూడని పనులు, చెప్పకూడని విషయాలు. ఈనాడు సంఘాలలో లేనిపోని కార్యక్రమాలు ఉన్నాయండి. దినాలని, మాసాలని, ఉత్సవకాలని, సంవత్సరాలని, పండగలని లేనిపోని, అంటే క్రైస్తవులు చేయకూడనివి, అపోస్తులు మనకు నేర్పించలేనివి, మత్తయి సువార్త కానించి ప్రకటన గ్రంథం వరకు రాయబడినటువంటి ఈ యొక్క పుస్తకాలలో దేవుడు చెప్పలేని విషయాలు ప్రజలకు రుద్ది వారిని బాధించి అసభ్యకరమైనటువంటి కార్యక్రమాలు కొనసాగించే వారిగా ఉంటున్నారు. సంఘము, సహవాసము, ఆరాధన, దేవుని పనులంటే క్రమముతో కూడింది. వాక్య సంబంధమైనటువంటి కార్యక్రమాలు అక్కడ కనబడాలి. సంఘము అంటే ఏదో మనం నలుగురు చేరుకుని కూడుకుని కుర్చీల మీద లేకపోతే కింద కూర్చునేది కాదు ప్రియులారా. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఇది. తన ప్రాణం పెట్టాడు ఆయన. తన ప్రాణం పెట్టడానికి కొన్ని వేల కోట్ల సంవత్సరాలు ఆయన వేచి ఉన్నాడు ఈ సంఘాన్ని కట్టడానికి. ఈ సంఘాన్ని కట్టడానికి భూమి మీదకి వచ్చి తన రక్తాన్ని చిందించారు ఆయన. స్వరక్తంతో కట్టిన సంఘం ఇది. ఈ సంఘానికి వచ్చిన మనమందరం కూడా క్రీస్తు చెప్పినట్లుగానే, క్రీస్తు అనుకున్నట్లుగానే, క్రీస్తు కోరినట్లుగానే మనం జీవించాలండి. దేవుడు అనుకున్నట్లుగా, దేవుడు కోరుకున్నట్లుగానే మనం జీవించాలి ప్రియమైన దేవుని పిల్లలారా. వాక్యం ఎలా చెబుతుందో, వాక్యం ఎలా జీవించమని చెప్తుందో, వాక్యం ఎలా మాట్లాడమని చెప్తుందో, వాక్యం ఎలా ప్రవర్తించమని చెప్తుందో దాని ప్రకారమే మనం జీవించాలి. ఎలాగ ఆనందించాలి, ఎలా సంతోషించాలి, ఎలాగ విందులు వినోదాలు చేసుకోవాలి, ఎలా జనాలు ఆకర్షించాలి, ఈ వాక్యం నేర్పించలేదండి. ఈ వాక్యం నేర్పించలేదు ప్రియమైన దేవుని పిల్లలారా. కనుక ఇక్కడ అవమానకరమైన రహస్య కార్యక్రమాలను విసర్జించి ఉన్నాము. అవమానకరమైన ఈనాడు సంఘాలలో చేస్తున్న కార్యక్రమాలను బట్టి బయట అన్యజనాంగము లేక క్రైస్తవ సోదరులే చాలామంది సిగ్గుపడేవారుగా, భయపడేవారుగా, నిందించబడేవారుగా ఉంటున్నారంట. ఎందుకంటే జరగకూడని కార్యక్రమాలు సంఘాల్లో జరుగుతున్నాయి, చేయకూడని కార్యక్రమాలు సంఘాల్లో చేస్తున్నారు, చెప్పకూడని మాటలు సంఘాల్లో సేవకులు బోధిస్తున్నారు. ప్రియులారా, మనం అలా ఉండకూడదని వాక్యం బోధిస్తూ ఉంది. ఏంటి నిజము, ఏంటి సత్యము, వాక్యం ఎలా బోధిస్తుంది, వాక్యం ఏమని మాట్లాడుతుంది, వాక్యం ఎలా జీవించమని చెబుతుంది, ప్రియులారా మనం తెలుసుకునే వారముగా, దాన్ని అనుసరించే వారముగా, వాక్యపు క్రమాన్ని, వాక్యానికి నమ్మకత్వాన్ని మనం చూపించే వారంగా ఉండాలండి.